అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకుంది. జనంలోకి చొచ్చుకుని వెళ్లాలని డిసైడ్ చేసింది. ఈ నెల 12న ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ సభతో మొదలు పెట్టాలని చూస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు డిఫరెంట్గా బహిరంగ సభల కంటే బస్సు యాత్రలనే చేపట్టాలని నిర్ణయించింది. గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కొత్త వ్యూహాలు, యాక్షన్ ప్లాన్ల కోసం బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్లు రంగంలోకి దిగారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నేతలతో చర్చలు జరిపి అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి బరి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఫైనల్ చేశారు. లోక్సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది. ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. కరీంనగర్ నేతలతో సమావేశమైన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోసం రోడ్ షోలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో ఆయన స్వయంగా పాల్గొననున్నట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని కేసీఆర్ నేతలతో అన్నట్లు తెలుస్తోంది. మండలాల్లోనూ పార్టీ సమావేశాలు పెట్టాలని నేతలకు సూచించారు. బస్సు యాత్రలు చేద్దామని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. బహిరంగ సభల కంటే బస్సు యాత్రలే బెటర్ అంటున్నారు కేసీఆర్. 3 ప్రాంతాల నుంచి బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని, తెలంగాణలో రైతులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందని ప్రజల్లో టాక్ మొదలైందని పార్టీ సమావేశంలో చెప్పారు. తనను కలిసిన నేతలతో కేసీఆర్ చిట్ చాట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని 15 రోజుల ముందే తెలిసిన నేతలతో చెప్పారు. 15 రోజుల్లో నేతల మార్పు సాధ్యం కాదని, ఖరారు చేసిన స్థానాల్లోనే పోటీలో ఉంచాల్సి వచ్చిందన్నారు కేసీఆర్. నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే అవకాశాలు అవే వస్తాయని చెప్పారు. ఇవాళ కేసీఆర్ మరో 2 పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్ష చేస్తారు.